అలీ గారు ఇప్పుడు మీరు పాత హీరోయిన్‌లతో యాక్ట్ జేశారు. ఆ! ఇప్పుడు ప్రెజెంట్ హీరోయిన్‌లతో యాక్ట్ జేస్తుర్రు. అవును. ఆహ్, అంటే చెప్పు ఏం అంటే చెప్పాలనుకుంటున్నావు చెప్పు. డి ఆహ్, డిఫ్ ఏం డిఫరెన్స్ ఏముంది? ఏమనిపించింది వాళ్ళతో, అప్పుడు వీళ్ళతో? ఆడోళ్ళే, ఇప్పుడు ఆడోళ్ళే. డిఫరెన్స్ ఏం లేదమ్మా. అంటే ఆ! అంటే ఉంటది గదా కొద్దిగా ఏముంటది యాక్టింగ్. కొద్దిగా? అదే ఆ కొద్దిగా ఏంటో చెప్తే నాకు కూడా తెలుస్తుంది. నేను తెలుసుకుందామని. ఇప్పుడున్న జనరేషన్ వేరు, అప్పుడు జనరేషన్ వేరు. అంటే టెక్నాలజీ జనరేషను ఏదైనా కూడా యాక్టింగు మన్ మన దాంట్లో స్కిల్స్ ఉంటే డెఫినెట్‌గా మనం ఎదుగుతాం. అదే నాకు తెలుసు. నేను మా అన్నతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేశా. అండ్ తర్వాత మేమిద్దరం కలిసి హీరోలుగా చేసాం. అండ్ వాళ్ళ అమ్మగారు డైరెక్షన్‌లో చేశా. ఆ సినిమాలో చూసి నాకు అవకాశం వచ్చింది 'సీతాకోకచిలుక'. దానికి ముందు ఆలి ఎవరో తెలీదు. 'సీతాకోకచిలుక' తర్వాత ఆలి అంటే ఎవరో తెలిసింది. ఫస్టు ఆ సినిమాలో హీరోగా చేయాల్సింది ఈయనే. ఈయన కొద్దిగా బిజీగా ఉండటం వల్ల ఆ ప్లేస్‌లో మన కార్తిక్ గారు వచ్చారు. అంటే పాత హీరో కార్తిక్ గారు. ఇప్పుడున్న కార్తిక్ గారు కాదు. 'సీతాకోకచిలుక' హీరో కార్తిక్ గారు. సో అట్టగా తెలియకుండా దాదాపు 1000 పైన సినిమాలో యాక్ట్ చేశానంటే అది మీ ఆశీర్వాదం. అది అండ్ అప్పుడు హీరోయిన్‌లు అద్భుతం. కాకపోతే అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే అప్పుడు బ్లాక్ అండ్ వైట్, ఇప్పుడు కలరు. ఓకే. అప్పుడేంటంటే ఫిలిము, ఇప్పుడేమో చిప్పు. చిన్నది తీసి పెట్టేస్తారు. అదే చిప్పమ్మా. ఏం చెప్పినా ఇక మీరు ఇలా మీద అర్థం చేసుకునేలాగా. ఓకే.